డిసెంబర్ 7వ తారీఖు 1941 సంవత్సరం. అమెరికా ప్రజలు ఎప్పుడు మర్చిపోరు ఆ రోజు. They will never forget that day. You know why? There was an attack on Pearl Harbor in the history of America. మీరు చూస్తున్నారు ఆ ప్రాంతం అంతా కూడా ఒక చిన్న ఐలాండ్లో ఉంది కదా, దాన్ని పర్ల్ హార్బర్ అని పిలుస్తారు. అక్కడ యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా నేవల్ బేస్ ఉంది. నేవీ ఒక దేశానికి రక్షణ దళంలో 3 విభాగాలు ఉంటాయి: ఎయిర్ ఫోర్స్, నేవీ అండ్ గ్రౌండ్ ఫోర్స్, లేదంటే ఆర్మీ. ఈ 3 రకాల ఫోర్సులు ప్రతి దేశానికి ఉంటాయి, దేశాన్ని కాపాడుకుంటారు. అమెరికాలో ద బిగ్గెస్ట్ అండ్ మోస్ట్ ప్రామినెంట్ అండ్ ఇంపార్టెంట్ నేవల్ బేస్ వాజ్ పర్ల్ హార్బర్. 1941 డిసెంబర్ 7th మార్నింగ్ కర్మిట్ టైలర్ అని ఆ ఇన్ఛార్జ్ అక్కడ పనిచేస్తాడు పర్ల్ హార్బర్లో. గబగబా ఒక ఆయన తన సబార్డినేట్, తన క్రింద పనిచేసే వ్యక్తి గబగబా ఈయన దగ్గరికి వచ్చి, సార్ మన వైపు ఏవో శత్రు విమానాలు వస్తున్నట్టుగా నాకు అనిపిస్తుందండి, నేను గమనిస్తూ ఉంటే విమానాలు వస్తున్నాయి కానీ అవి మనవి కాదనిపిస్తుంది, ఒక్కసారి మీరు దాని మీద ఫోకస్ చేయాలన్నాడు. చూద్దాంలే, నీ పన్ను చూసుకో అన్నాడు. ఆ వ్యక్తి వెళ్ళిపోయాడు. ఒక 5-6 నిమిషాల్లో మరలా తిరిగి వచ్చాడు. సార్, ఇట్స్ సంథింగ్ వెరీ 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 అర్జెంట్. వస్తున్న విమానం మన వైపు దూసుకొస్తున్న విమానాలు మనవి కాదనిపిస్తూ ఉంది, మీరు చూడండి. లేదయా, నిన్నే నాకు మెసేజ్ వచ్చింది, మన పర్ల్ హార్బర్కి కొన్ని విమానాలు పంపిస్తున్నారు, అవి ఇక్కడ కొంతకాలం ఉంటాయట, అవి మనవే, నువ్వేం కంగారు పడక, నాకు తెలుసు కదా, నీ పన్ను నువ్వు చూసుకో, నేను చూసుకుంటాను కదా అని చెప్పి పంపించేశాడు. అయితే ఆ వైర్లెస్ ఆపరేటర్ మరొక్కసారి పరిగెత్తుకుని వచ్చాడు. సార్, ఒక్కసారి నా మాట వినండి, మీరు వింటే కొంచెం ప్రయోజనం ఉంటుంది అనిపిస్తుంది, నాకు అనిపిస్తుంది, ఎందుకంటే నా ఎక్స్పీరియన్స్తో చెబుతున్నా, ఆ విమానాలు అయితే మనవి కాదు. కర్మిట్ టైలర్ చాలా కోపం వచ్చింది. ఎవరా నువ్వు నాకు చెప్తున్నావు అన్నట్టుగా మాట్లాడాడు. ఆ వ్యక్తి చేతులు కట్టుకుని వెళ్ళిపోయాడు. అలా వెళ్ళిన కొన్ని నిమిషాలకే జపనీస్ ఇంపీరియల్ ఫ్లైట్స్ సుమారుగా 325 విమానాలు ఒక్క దాని తర్వాత ఒకటి రావడం పర్ల్ హార్బర్ని మొత్తం స్మాష్ చేసి పడేసినాయి. ఎంత డిజాస్టర్ అంటే ఎప్పటికీ కూడా అమెరికన్ ఆర్మీకి పర్ల్ హార్బర్ అనే పదం, ఆ మాట ఇష్టం ఉండదు వాళ్ళకి. కారణం ఏంటో తెలుసా? ఆ రోజున అక్కడ జరిగిన నష్టం ఎంత భయంకరమైందంటే కొన్ని వేల మంది ప్రజలు చచ్చిపోయారు. అమెరికా అప్పటి వరకు తన యొక్క ధనమంతా కూర్చుకొని సంపాదించిన ఆ పెద్ద పెద్ద షిప్లు, వార్ షిప్స్ అంటారు వాటిని, అవి నాశనం అయిపోయినాయి, విమానాలు నాశనం అయిపోయినాయి. పర్ల్ హార్బర్ని తుక్కు చేసేసారు జపాన్ వాళ్ళు. 1941లో జరిగిన ఈ సంఘటన. అక్కడి నుంచి అమెరికా 2వ ప్రపంచ యుద్ధంలో అడుగుపెట్టేశారు. ఎలాగైనా జపాన్కి బుద్ధి చెప్పాలనుకున్నారు. ఆ రిజల్టే ఆఫ్టర్ సర్టన్ ఇయర్స్, కొన్ని సంవత్సరాల తర్వాత జపాన్లో 2 నగరాల మీద ఆటం బాంబ్స్ వేసేశారు. హిరోషిమా, నాగసాకి అనే 2 నగరాల మీద ఆ ఆటం బాంబ్స్ వేశారు. ఆ ఆటం బాంబ్ పడడంతోనే 70,000 మంది చచ్చిపోయారు జపాన్లో. 70,000 మంది. ఆ రేడియేషన్ చాలా భయంకరమైనది, కంటికి కనబడదు ఆ రేడియేషన్, కానీ ఆ రేడియేషన్ ప్రభావాన్ని బట్టి మనుషులందరూ గిల్ల కొట్టుకుని చచ్చిపోయారు. చేతులు కాళ్ళు పనిచేయని వాళ్ళు ఇప్పటికీ చాలామంది. నేను జపాన్ వెళ్ళినప్పుడు హిరోషిమా దగ్గర వరకు వెళ్ళాను. హిరోషిమాకి అయితే వెళ్ళలేదు, కానీ ఆ దగ్గర వరకు వెళ్ళాను. ఆ చరిత్ర అంతా చూసినప్పుడు చాలా భయానకంగా ఉంటుంది. ఇప్పటికీ కూడా జపాన్లో ఎక్కడైతే ఆ ఆటం బాంబ్స్ వేశారో, ఆ ఆటం బాంబ్స్ పడిన చోట పిల్లలు పుడుతుంటే చేతులు కాళ్ళు లేకుండా పుడుతున్నారంటే చాలామంది. ఆ రేడియేషన్ ప్రభావం అంత భయంకరంగా ఉంది. ఎదిగి మాట చెబుతున్నాను తెలుసు, ఆ రోజున కర్మిట్ టైలర్ అనబడే వ్యక్తి తన క్రింద పనిచేసే ఒక వ్యక్తి యొక్క మాటకు లోబడి ఉంటే, వినుంటే, కన్సిడర్ చేసి ఉండుంటే అమెరికా ఇంత నష్టపోయేది కాదు.